హిందూస్ లో చూస్తే కుల పిచ్చి ఎక్కువ ఉంటది, కానీ మత పిచ్చి అంటే మతం మీద కొంచెం తక్కువ ఉంటది. సో ఏదైనా కులాలు ఎవరైనా ఒక మాట అంటే మా కులం మా మా మనోభావాలు దెబ్బతింది అని అందరూ యూనిటీగా వస్తారు, కానీ ఒక హిందూ ధర్మాన్ని ఏదైనా కించపరిచినప్పుడు, ఏదైనా దాడులు జరిగినప్పుడు, దేవాలయాలకి అపవిత్రం జరిగినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఒక బీజేపీ అవుతుంది లేదంటే ఆర్ఎస్ఎస్ అవుతుంది అని అందరూ సైలెంట్ గా ఉంటారు. ఎందుకు సార్? ఎప్పుడైనా కానీ ఏదో ఒక విషయం మీద ఆ గుంపుని తనకు సంబంధించిన యొక్క ఆ జాతిని మొత్తం లేవనెత్తాలని చూసేది బలహీనులు మాత్రమే ఎలాంటి కార్యక్రమాలకి పాల్పడతారని చెప్పి మనం చెప్తాం. తన కులాన్ని, లేకపోతే తన వర్గాన్ని, తన ఏరియాని ఐడెంటిఫై చేసి మనల్ని, తనకు జరిగిన నష్టాన్ని, తనకు జరిగిన అవమానాన్ని ఆ ఏరియాకి, ఆ ప్రాంతానికి, ఆ కులానికి ఆపాదించి వాళ్ళ యొక్క యూనిటీని, వాళ్ళ యొక్క తోడ్పాటుని కూడగట్టుకోవాలనే ఉద్దేశంతో చేసే ఆరోపణలే తప్ప ఆ వాస్తవంగా అతనికి ఆ సంఘం మీద కానీ ఇలాంటి ఎటువంటి అభిప్రాయం ఉండదు. వాళ్ళంతా ఎటువంటి యూనిటీ ఉండదు. కానీ ఈ హిందూ సమాజంలోనే ఎక్కువగా కులాల అన్ని జాతుల్లో, ఇప్పుడు ముస్లింలో కూడా చాలా రకాల భేషజాలు ఉన్నాయి. అట్లాగే క్రిస్టియన్స్ లో కూడా రకరకాల మతాలు ఉంటారు. కానీ వాళ్ళు ఏదైనా ఇష్యూ ఆ జాతి మీద, క్రిస్టియన్స్ మీద కానీ ముస్లిమ్స్ మీద కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళంతా ఏకమై మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఒక హిందువుల్లోనే ఇలాంటి పరిస్థితి ఉండదు అనటానికి చాలా మంది ఇలా ఆ కులాల వారీగా విడిపోవటం, తక్కువ కులాలను, ఇందులో ఉన్న అగ్ర కులాలనే భావజాలంతో అగ్ర కులాలనే వాళ్ళ యొక్క ఆ గర్వంతో మిగిలిన వాళ్ళందరినీ కూడగట్టలేని పరిస్థితిలో కొన్ని కులాలు ఉన్నాయి హిందూ సమాజంలో. వాళ్ళు మాత్రమే వీళ్ళని ఆ ఈ హిందూ జాతిని మొత్తాన్ని దగ్గర తీసుకోలేక నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి మనం చెప్తాం. ఈ అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మిగిలిన కులాలని, మిగిలిన హిందువులందరినీ దగ్గర తీసుకునే పరిస్థితిలో వాళ్ళందరినీ ఒక త్రాటి మీద నడిపించే ప్రయత్నం గనక చేస్తుంటే ఈ జాతికి, ఇలాంటి హిందూ సాంప్రదాయాలకి, హిందూ జాతికి ఇలాంటి పరిస్థితి పట్టదని చెప్పి మనం అనుకోవచ్చు.